అలా ఎవరి కోసం వచ్చిన సీఎం, ఎవరి బాగు కోసం వచ్చిన సీఎం. జాబ్ క్యాలెండర్ అన్నారు, డిసెంబర్ 9 పోయింది, ఇంకెప్పుడు ఇస్తారు జాబులు? 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, 60,000 ఉద్యోగాలు ఇచ్చాను చెప్తున్నా. ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? ఏ కుటుంబానికి ఇచ్చుకున్నాను? మాకు ఇచ్చిన ఆయన ఒక్క నోటిఫికేషన్ కూడా అన్ని చూడలేదు. ఈ రోజు యూనివర్సిటీ సాక్షి చెప్తున్నా, ఒక్క పిల్లలు కూడా సంతోషంగా లేరు, ఒక్క జాబ్ కూడా లేదు. ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాను వచ్చిన సీఎం మీటింగ్ ఇవాళ 100% వస్తున్నాడు అంటే నోటిఫికేషన్ ఇస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం అన్న. ఇట్లా మోసం చేస్తారన్నది అసలు అనుకోలే. 1000 కోట్లు ఇచ్చి నువ్వు ఎన్ని కళాశాలలు కడితే, ఎన్ని బిల్డింగ్లు కడితే ఏం లాభమన్నా? నిరుపేద విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందపడాలంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చినప్పుడే కదన్నా. నువ్వు ఐటీలో అవి డెవలప్ చేస్తున్నావు, ఇవి డెవలప్ చేస్తున్నా అంటున్నావు. ఆ ప్రైవేట్ ఉద్యోగాలలో ఎంతమంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు చెప్పండి అన్న. ఇలా స్కిల్స్ లేవు అని చెప్పేసి అంటున్నారు. స్కిల్స్ మేము ఉన్నాయో లేవో ఇప్పుడు మేము నిరూపించుకోవాలంటే కూడా మాకు ఉద్యోగాలు ఇలా మేము నిరుపేద విద్యార్థులైనా మేము ఏమంటారు వ్యాపారాలు చేయాలన్నా కూడా మరి అంత డబ్బు లేదు. కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ అడుగుతున్నాం కదా. ఇక క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి అంటే కదా ఆ రోజు మేము సీఎం చేసినాము, ముఖ్యమంత్రిని చేసినాము. ఇలా మాట మీద నిలబడే మనిషి అయితే మరి ఎందుకు ఇస్తలేడు? ఎట్లాంటి ఇప్పుడు మీలాంటి పరిస్థితి ఏంది అసలు? ఏం చెప్తామన్నా, ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఆయన ఏమో అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే అనుకున్నారు అన్న, సీఎం వస్తున్నాడు అంటే 100% క్యాలెండర్ ఇప్పుడైనా రిలీజ్ చేస్తాడేమో అని చెప్పేసి ఒక ఆశ ఉండే అన్న. అది కూడా లేదు, ఇక చచ్చిపోయింది. వీళ్ళు వాళ్ళ రాజకీయాలు అలా బతుకుల కోసమే తప్ప ప్రజల కోసం ఏమి చేస్తున్నట్టు అయితే అనిపిస్తలేదు అన్న. ఇవాళ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ ఏవో చేస్తున్నారు. కానీ నిరుపేద విద్యార్థుల కోసం అయితే చేసింది ఏం లేదన్న. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. అచ్చి కూడా వేస్ట్ అన్న, అచ్చి ఏం చేసింది లేదు, లాభం ఏం లేదు. నువ్వు ఎన్ని బిల్డింగ్లు కడితే ఏం లాభం అన్నా? కావాల్సింది నిరుపేద విద్యార్థులకి వాళ్ళు ఓన్ గా ఎంటర్ప్రైజెస్ కాలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు లేవు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకు ఉద్యోగం గవర్నమెంట్ సెక్టర్ అయినా మేము చదువుకోకుండా మాకు టాలెంట్ ఉంది, మీరు జాబ్ లెస్ మేము కొట్టుకోగలుగుతాం అనే ఒక ఆశ ఉండే అన్న. అది కూడా లేకుండా చేసిండి ఇలా సీఎం. మేమైతే అందరం దీన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న. అచ్చి కూడా ఎలాంటి పాయిదా లేదని చెప్పేసి వీళ్ళందరూ ఆలోచన చూస్తున్నారు. ఒక్కొని ఆవేదనే కాదు, ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అందరు విద్యార్థులు ఆవేదన అన్న. మీరు ప్రతిరోజు వచ్చి చూడండి లైబ్రరీలో. మేము రేపు వస్తుందేమో క్యాలెండర్, ఎల్లుండి వస్తుందేమో క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఆశతో చదువుతున్నాం అన్న. ఆ ఆశను కూడా ఇలా చంపేసిండు అన్న. ఇది రాదు, మళ్ళా ఎలక్షన్లు వచ్చేటప్పుడు వస్తేనే ఈ క్యాలెండర్ వస్తాయని చెప్పేసి మాకైతే పక్కా అర్థమైందన్న.